మోడీకి నరేంద్ర మోడీ డేట్ ఆఫ్ బర్త్ 1950 సెప్టెంబర్ 17th. మన తెలంగాణకి స్వతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ హైదరాబాద్ విమోచన దినోత్సవం జరిపే రోజే నరేంద్ర మోడీ పుట్టినరోజు సెప్టెంబర్ 17th. అందుకని ఆయన ఎప్పుడు చెప్తారు, సర్దార్ పటేల్ కు హైదరాబాద్ కు అవినావ సంబంధం ఉంది, నా పుట్టినరోజు నాడే తెలంగాణ విమోచనం జరగడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్తూ ఉంటారు. సో 1948 సెప్టెంబర్ 17th తెలంగాణ హైదరాబాద్ విమోచన దినం జరిగితే 2 years తర్వాత పుట్టారు నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17th. ఇప్పుడు 2025 సెప్టెంబర్ 17th నాటికి నరేంద్ర మోడీకి ఎన్నేళ్లు కంప్లీట్ అవుతున్నాయి? 70 సంవత్సరాలు నిండుతాయి. సో ఈ 70 సంవత్సరాల నిబంధన నరేంద్ర మోడీకి వర్తిస్తుందా? నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటోంది, అది మనం చెప్పలేం, స్పెక్యులేషన్ నడుస్తుంది. అంటే కొత్త లాస్ట్ 10 years గా అది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది 70 సంవత్సరాల రూల్. కానీ మనకు విధంగా చెప్పాలంటే ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా దేశంలో విస్తరించడానికి, రాష్ట్రాల్లో విస్తరించడానికి, తెలంగాణలో 8 సీట్లు రావడానికి, ఇంతకుముందు సంఘ్ ఉంది, ఇంతకుముందు పార్టీ అధ్యక్షులు ఉన్నారు. నో డౌట్ నరేంద్ర మోడీ అనే వ్యక్తి వల్ల నాట్ ఓన్లీ హిందుత్వ, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ప్రజలకు నచ్చింది. ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే కాదు, ఇంత ఇమేజ్ బహుశా ఇందిరాగాంధీకి ఒక సమయంలో ఉంటుంది, బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన సమయంలో ఉంటుంది. ఇంత పాపులర్ ఇమేజ్, ఇంత సంకీర్ణ రాజకీయాల కాలంలో కూడా ఇప్పుడు కూడా 37% ఓటింగ్ వచ్చి 300 సొంతంగా మెజారిటీ 1989 తర్వాత ఎవరికి మెజారిటీ రావట్లేదు, ఏ పార్టీ కూడా. 2 సార్లు సొంతంగా నరేంద్ర మోడీ మెజారిటీ తెచ్చుకున్నారు, ఒకసారి 281, ఒకసారి 300, మళ్ళీ థర్డ్ టర్మ్ లో కూడా 240 సీట్లు వచ్చాయి. ఎన్డీఏకు మిత్రపక్షాలతో కలిపితే ఫుల్ మెజారిటీ వచ్చింది, సొంతంగా బీజేపీ కాకుండా ఎన్డీఏ తరపున చూసినా మెజారిటీ వచ్చింది. సో 3 సార్లు సొంతంగా మెజారిటీ ప్రీ పోల్ అలయన్స్ లో వచ్చిందంటే ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. మన దేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత చరిష్మాటిక్ లీడర్ గా నరేంద్ర మోడీ ఉన్నారు. సో ఇప్పుడు ఈ రూల్ గనక 70 సంవత్సరాల రూల్ నరేంద్ర మోడీకి కూడా అప్లై చేస్తే గనక అంత తొందరగా అసలు ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒప్పుకుంటారా? అసలు అంటే ఇది ఫస్ట్ అసలు సంఘ్ అడుగుతుందా రిటైర్మెంట్ కమ్మని అన్నది చూడాలి. ఎందుకంటే అంతా సవ్యంగా ఇప్పుడు సంఘ్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎజెండా ఇంప్లిమెంట్ కావాలంటే చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. గతంలో వాజ్పేయి హయాంలోనూ అద్వానీ హయాంలోనూ సంఘ్కు విభేదాలు వచ్చాయి. వాజ్పేయి కూడా ప్రధానిగా ఉన్నప్పుడు సంఘ్కు అప్పుడు రజుభయ్య అంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్, ఇప్పుడు మోహన్ భగవత్ ఎలా ఉన్నారో అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ అద్వానీ జిన్నాను పాకిస్తాన్ వెళ్లి 2004లో ఆపోజిషన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ వెళ్లి జిన్నాను పొగిడిన తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలను తప్పించుకోమని చెప్పేసింది సంఘ్, తప్పుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే సంఘ్ ఎప్పటికీ పవర్ఫుల్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఒక విధంగా సంఘ్ ఏం చెప్తుందంటే మేము వాళ్ళకి మార్గదర్శనమే చేస్తాం, రోజువారీ వ్యవహారాలు జోక్యం చేసుకోమంటారు. కానీ సంఘ్ ఎజెండా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? ఆర్టికల్ 370 రద్దు చేశారు, రామ మందిరం కట్టారు, ఇంకా మిగిలింది యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ 3 ప్రధాన ఎజెండా. ఇప్పుడు వఫ్క్ బిల్లు, ఇది కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించే. సో ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. కానీ